ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్ జరపబోతున్నామని ట్వీట్ చేసింది 1:30కి 1:45కి సక్సెస్ అని చేసింది 1:55కి. అంటే ఈ 15-20 నిమిషాల్లోనే కొట్టొచ్చింది అది. ట్వీట్ చేసిన రియాక్ట్ కాలేకపోయాడు. ఎందుకని? వాటిని ఒక ట్రాప్లో వేశారు. గత 4-5 రోజుల నుంచి మోడీ చర్చలు జరుపుతా ఉన్నాడు, మోడీ ఆడికి పోవాలట రష్యాకి, అలాగే 3 దేశాల పర్యటన ఉంది రేపటి నుంచి, నెదర్లాండ్స్ ఎట్లాంటిది. ఆ 3 దేశాల పర్యటనకి వెళ్ళి రావాలి నరేంద్ర మోడీ. రష్యాలో అదేది విక్టరీ పెరేడ్ ఉంది, దానికి పోయి రావాలి. ఈలోపు మాక్ డ్రిల్స్ పెడుతున్నాడు ఇక్కడ. ఇవాళ మాక్ డ్రిల్స్ అని అనౌన్స్ చేశారు. కాబట్టి మాక్ డ్రిల్స్ జరగాలి. ఎన్ని అయ్యాకంటే ఇంకా 1 రోజులు పడుతుంది, ఇండియా మనం ఏం కంగారు లేదు అని వెళ్ళి ఆవిడకాడు బిర్యానీ తిని పడుకున్నాడు. నిద్ర లేపి చెప్పారు ఇదిగో ఎట్లా అని. అంటే వాళ్ళని ఆ ట్రాప్లో వేశారు. ఏం లేదులే. ఈవెన్ ఇంటెలిజెన్స్ వింగ్స్ కూడా ఉంటాయి, చైనా వాడిదైనా, టర్కీ వాడిదైనా, లేకపోతే వీళ్ళకి సహకారం అందించేటటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళదైనా. అందుకనే నిన్న రొటీన్గా అజిత్ దోవల్ వచ్చాడు పోయాడు. నిన్న సాయంత్రం ఎవరూ లేరు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, ప్రధానమంత్రి ఇంటి దగ్గర. ఎవరైనా ఉంటే ఏమన్నా యాక్టివిటీ కనబడుతుంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి సందేహం ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అసలు ప్రధానమంత్రి ఇంటి దగ్గర కానీ కార్యాలయం దగ్గర కానీ ఏ హడావిడి లేదు. నెక్స్ట్ దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు. ఏది ఈ మాక్ డ్రిల్స్. కానీ సార్ ఒకటి అంటే పాక్కి మోడీ సంగతి తెలుసు, గతంలో 2019 టైంలో చేసిన బాలాకోట్ దాడి గురించి తెలుసు, అలాగే మీరు చెప్తున్న ట్వీట్ చేశారు గంట ముందు అనేది. ఇన్ని తెలుసు, ఇంత కూడా పాక్ ఎందుకు అప్రమత్తంగా అదే సర్ప్రైజ్